మంచిలంటే గుర్తొచ్చేది కంచుకోట. నాకిప్పుడు కూడా బాగా గుర్తు. యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి, 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయం అని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈ రోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకి వెళ్తే అనిత గారి పైన కూడా SC/ST కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ ఎట్ హార్ట్ పులి. ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తున్నాం.